చాలా బాగుందన్న సినిమా, చాలా బాగుంది. ఎలివేషన్స్ ప్రతి ఒక్కరికి ఎలివేషన్స్ పడ్డాయన్న. ఈవెన్ మంచు విష్ణు గారు కూడా చాలా ఎలివేషన్ సీన్స్ ఇచ్చారు సినిమాలో. దానికి వర్తబుల్ గానే ఆయన కూడా యాక్ట్ చేశారు. ప్రభాస్ గారికి ఎలివేషన్ ఇవ్వాల్సిన పని లేదన్న, ఆయన నడిస్తే చాలు. డైరెక్షన్ కూడా చాలా బాగుందన్న. అది రొమాన్స్ సీన్స్ అంటే ఇంకా ఆ మూవీకి తగ్గట్టుగానే పెట్టారన్న. అది కూడా ఏం ఓవర్ గా అనిపించదు. లాగ్ లేదన్న, స్టోరీ నెరేషన్ అలాగే ఉంటది. సో లాగ్ ఏం అనిపించలేదు. ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీ అన్న. ప్రభాస్ గారు ఇప్పుడు ఏ సినిమా చేసినా బాగానే ఉంటది. అంటే చాలా మందికి ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చారు ప్రభాస్ అన్న. విష్ణు గారికి లైఫ్ ఇచ్చారని చెప్పలేము. అంటే ఆయనకి ఇబ్బంది పడుతూ హిట్లు లేని టైంలో ప్రభాస్ గారు హెల్ప్ చేశారు డెఫినెట్ గా. శివుడి పాత్ర చాలా బాగుంది. బాగుందన్న, బాగుంది. లాగ్ ఉంది సినిమా అంటేనే లాగ్, సినిమానే లాగ్. కన్నప్ప బ్రాకెట్ లో లాగ్ సినిమా, అదొకటి చెప్పగలుగుతాం. ఫస్ట్ హాఫ్ చూడకండి, డబ్బులు పెట్టిందంటే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకు సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం పెట్టాము, ఏదో అలా న్యాయం జరిగింది అంతే. కానీ లాగ్, వార్ కోసం ప్రిపరేషన్ అంటాడు, హీరోయిన్ తో రొమాన్స్, హీరోయిన్ పాటలు, రొమాన్స్ అన్ని చేస్తాడు. సినిమా తర్వాత ఏం లేదు, డొల్లా. రొమాన్స్ కూడా ఎంత జెనరిక్ రొమాన్స్, ఆ డైలాగ్ లో అది 18+ అది అడల్ట్ మొత్తం. రొమాన్స్ మాత్రము ఎన్నిసార్లు చెప్పాలన్నా, అంటే సెకండ్ హాఫ్ కూడా, సెకండ్ హాఫ్ మాత్రమే చూడండి. సెకండ్ హాఫ్ కట్ చేస్తే చాలు, సెకండ్ హాఫ్ మాత్రం చూడండి, ఇంకేమవుతుంది. సినిమా 3 hours వేస్ట్ అన్న. గ్రాఫిక్స్ అమీర్పేట్ గ్రాఫిక్స్ అంతే. రొమాన్స్, అది రొమాన్స్ అసలు అడల్ట్స్ మొత్తం అది. మరి పిల్లలు చూడవండి ఈ సినిమాలు. ఈ సినిమా పేరెంట్స్ మాత్రం వచ్చి చూడండి అంతే. రొమాన్స్ మాత్రం మొత్తం అసలు చిన్నపిల్లలకి కాదు, అది అలా ఉంది. సినిమా చూసి నువ్వు మాట్లాడన్నా, సినిమా చూసి నువ్వు మాట్లాడు. సినిమా చూసిన తర్వాత నువ్వే మాట్లాడతావు. నువ్వు చూస్తే వస్తుంది. వి ఆర్ సర్వైవర్స్. సర్వైవర్స్ మేము, మాకు భారత రత్న అవార్డు ఇవ్వాలి. 3 hours నరకం 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 చూపించిండు. సెకండ్ హాఫ్ కొంచెం నాకు ఫస్ట్ హాఫ్ లో కొంచెం గూస్ బంప్స్ వచ్చాయి. పడుకున్నా నేను, ఆల్మోస్ట్ నిద్ర వచ్చేసింది నాకు. అలా ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా లేసింది అన్న, గాల్లో లేసింది సినిమా. ప్రభాస్ వెళ్ళిన తర్వాత ఇక లేదన్న, సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది. ప్రభాస్ వస్తే సినిమా స్టార్ట్, వెళ్ళిపోగానే సినిమా డన్, అయిపోయింది సినిమా. 40 నిమిషాలు ఉందని చెప్పారు సినిమా. ప్రభాస్ లేదన్న, 5 నిమిషాలు కూడా లేడు సినిమాలో. 5 నిమిషాలు కూడా తక్కువే, ఇంకా చాలా తక్కువ ఉన్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వచ్చి బాగా న్యాయంగా అనుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా యూట్యూబ్ లో చూసుకోండి చెప్తున్నాను. ప్రభాస్ 5 minutes వస్తుంది కదా, యూట్యూబ్ లో చూసుకోండి చాలు, అంతే. కన్నప్ప సినిమా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మైథలాజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్. కన్నప్పగా అంటే శివుడి భక్తుడిగా మంచి మనోజ్ గారు అయితే నిజంగా అదరగొట్టేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినా కానీ సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం చింపేశాడు. క్లైమాక్స్ ఒక 1/2 hour ముందు చాలా బాగుంది. ఇందులో ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్ర సెయింట్ గా, అంటే రుద్ర మునీశ్వరుడుగా చాలా బాగా చేశారు. అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతిగా, మన మోహన్ బాబు గారు మహాదేవ్ మునిగా, అందరు కూడా చాలా బాగా చేశారు. నేను ఫస్ట్ లో భయపడ్డాను, 200 కోట్లు భారీ బడ్జెట్ కదా, 200 కోట్లు భారీ బడ్జెట్ కదా, ఇది డైరెక్ట్ చూస్తే అది కొత్త అయినా ముఖేష్ కుమార్ సింగ్ అని అనుకున్నాను. కానీ ఆయనకి అనుభవం ఉంది ఆల్రెడీగా డైరెక్ట్ గారికి, ఎందుకంటే ఆయన రామాయణం, మహాభారతం లాంటి సీరియల్ చూశారు హిందీలో. నా ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా కన్నప్ప. నన్ను అడిగితే మూవీ ఒకసారి భరించి జాగ్రత్తగా చూడగలగాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది దరిద్రంగా ఉంది. అస్సలు ఎక్కడ ఏం బాగుంది అని చెప్పడానికి కూడా లేదు. ఫస్ట్ హాఫ్ అంత దరిద్రంగా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఓకే, బాగుంది. ఎందుకంటే లాస్ట్ 30-40 minutes కొంచెం ఎంగేజింగ్ గా తీశారు. ప్రభాస్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో వస్తారో అక్కడి నుంచి సినిమా మాత్రం చాలా బాగుండింది. ఓకే, పర్లేదు, అమ్మయ్య బతికిచ్చారు అన్న రేంజ్ లో తీశారు సినిమా.
మూవీలో రొమాన్స్ అనేది దారుణంగా ఉందన్న. అంటే అది భక్తి సినిమానా, దేవుడి సినిమానా, లేకపోతే కమర్షియల్ రొటీన్ రొమాంటిక్ సినిమానా నాకు అర్థం కాలేదు. హీరోయిన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా నలిపేయడం అనేది జరిగింది సినిమాలో. అదొకటి మాత్రం చాలా చండాలంగా అనిపించింది నాకైతే. మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం, టు బి ఆనెస్ట్. మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారు, డబ్బింగ్ మర్చిపోయారు, ఎక్స్ప్రెషన్లు పలకట్లేదు. ఏ సీన్ వచ్చినా ఏ ఎమోషన్ పలికినా ఒకటే ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మొహంలో. అదొకటి పెద్ద బ్యాక్ డ్రాప్. ఇంకోటి డబ్బింగ్ అస్సలు బాగాలేదన్న. తెలుగు రాని వాళ్ళతో చెప్పించినట్టున్నారు డబ్బింగ్. ఒక్కటి కూడా తెలుగు మాట్లాడటం రావట్లేదు, చేత కావట్లేదు, మరి రావట్లేదు కాదు, చేత కావట్లేదు తెలుగు మాట్లాడటం. అంత దరిద్రంగా ఉంది. ఓవరాల్ గా సినిమా మీరు భరించే ఓపిక ఉంటే, ధైర్యం ఉంటే వెళ్ళి సినిమా చూడండి. మీకు కన్నప్ప స్టోరీ తెలియకపోతే వచ్చి చూడండి. ప్రభాస్ సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారా అంటే సినిమా ఇంకా ఓపిక అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. కన్నప్ప స్టోరీ తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే కన్నప్ప అన్న పేరు ఎలా వచ్చిందో కూడా మనకు తెలిసిందే. నాకైతే అసలు నచ్చలేదు భయ్యా. నాకైతే సినిమా ఆ పాయింట్ అనేది దరిద్రంగా అనిపించింది. ఇప్పుడు ఒక అన్నమయ్య సినిమా ఉంది, ఎంత బాగుంటుంది. అంతెందుకు కన్నప్ప గురించే మాట్లాడదాం. కృష్ణరాజు గారి కన్నప్ప ఉంది, భక్త కన్నప్ప. ఎంతో మంది చూసే ఉంటారు నాకు తెలిసి. అది ఎంతో బాగుంటుంది, పాయింట్ మీద ఉంటుంది సినిమా. కన్నప్ప ఎవరు, ఎలా వచ్చారు, భక్తుడు ఎలా అయ్యాడు, తర్వాత లాస్ట్ లో ఏమైంది ఆయనకి, ఇంతే ఉండాలి సినిమా. కన్నప్ప నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ థింగ్, ఎందుకు బాగా అనిపించింది అనడానికి రీజన్ ఏంటంటే స్టోరీ, ఆ వైబ్ ఆఫ్ శివభక్తి, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ 35 minutes సినిమాని ఎక్కడో కూర్చోబెట్టేసాయి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. త్రూ అవుట్ ఐస్ తిప్పుకోనికుండా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయ్యింది అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు, అక్కడక్కడ కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని సినిమా చేయడం జరిగింది, రియల్ స్టోరీని కొంచెం యాడ్ చేసి చేసాం అన్నదైతే వాళ్ళు చెప్పారు. సో అలాగే ఫస్ట్ హాఫ్ చాలా చాలా స్లో ఉంటది. అనవసరం ఎందుకురా ఇదంతా, కన్నప్పకి దీనికి సంబంధం ఏంటి అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. ఇంకోటి మెయిన్ గా అక్కడక్కడ వాయిస్ ఓవర్స్ కానీ, కొన్ని డబ్బింగ్స్ కానీ, కొన్ని మాటలు కానీ ఇప్పుడున్న నవ్వేడేస్ ఉన్న మాటలాగే అనిపిస్తుంది. అంటే ఎప్పుడో పురాణ కాలంలో ఉన్న మాటల్లాగా, అంటే ఆ డబ్బింగ్ కానీ ఇవన్నీ ఏం అనిపించదు. ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఏంట్రా ఎలా ఉంది అనుకునే టైంకి స్టార్ట్ అవుతుంది ప్రభాస్ గారి ఎంట్రీ. అక్కడ నుంచి ఒక్కొక్క సీను వేరే లెవెల్ ఎలివేషన్స్ కానీ, వేరే లెవెల్ విజువల్స్ కానీ చాలా 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 బాగా అనిపిస్తుంది. నాకు సినిమా ప్రభాస్ గారి ఎంట్రీతోనే స్టార్ట్ అయ్యింది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపించింది. అక్కడ నుంచి విష్ణు గారి యాక్టింగ్ కానీ, మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ, ముఖేష్ రిషి గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరిది కుమ్మేశారు అసలు. దీంట్లో కాజల్ గారు, అక్షయ్ కుమార్ గారి రోల్స్ ఉన్నా కూడా మెయిన్ గా విష్ణు గారు సెకండ్ హాఫ్ లో చాలా బాగా కనిపిస్తారు. అంటే ఆయన యాక్టింగ్ లెవెల్స్ కానీ ఇవన్నీ చాలానే చాలా బాగా నచ్చేస్తాయని నాకు అనిపించింది. సో థియేటర్ కి రండి. థ్యాంక్ యూ. కన్నప్ప మూవీ మనకి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా మైనస్ పాయింట్ అనిపించింది సినిమాకి. చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో మాత్రం. అవి డిలీట్ చేసి ఎడిటింగ్ చేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మనల్ని ఎంతైతే డిసప్పాయింట్ చేస్తుందో సెకండ్ హాఫ్ అంతలా మనకి మంచి ఇంప్రెషన్ అనేది కలిగిస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం. ముఖ్యంగా లాస్ట్ 1 hour మాత్రం ప్రభాస్ అండ్ విష్ణు తన యాక్టింగ్ తోటి, స్క్రీన్ ప్రెజెన్స్ తోటి చింపి పడేశారని చెప్పొచ్చు. అవునండి, ఫస్ట్ హాఫ్ చాలా వరకు లాగే. ఒక 3 hours అనవసరంగా పెట్టారు అనిపించింది. దాన్ని 2 hours ఒక 10 minutes కే ఒక ఎడిట్ చేస్తుంటే మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపించేది. అంటే ఫస్ట్ హాఫ్ మనం చూస్తున్నంత సేపు ఏంటంటే స్టోరీలోకి వెళ్ళడానికి చాలా సేపు పట్టింది. స్టోరీలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ లాస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయినా సరే ఇంకా స్టోరీలోకి వెళ్ళకపోవడం అనేది సినిమాకి చాలా మైనస్ పాయింట్ అనిపించింది. ఇంకోటి చూసుకుంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే మంచు విష్ణు యాక్టింగ్ చించి పడేశాడని చెప్తుంది. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అంటే తను దేవుణ్ణి నమ్మని ఒక నాస్తికుడు భక్త కన్నప్పగా, లార్డ్ శివకి భక్తుడుగా మారే సన్నివేశాలు మాత్రం హైలైట్ గా అనిపించింది. అంటే ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఒక 20 minutes ఉన్నా కానీ గూస్ బంప్స్ తెప్పించాడు ప్రభాస్ క్యారెక్టర్. రొమాన్స్ అంటే 2 songs పెట్టారు, కొన్ని అన్వాంటెడ్ గా, కొన్ని స్కిన్ షో అనేది హీరోయిన్ స్కిన్ షో జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే అన్వాంటెడ్ ఇవన్నీ. అంటే సీన్స్ తో పాటు ఈ సాంగ్స్ కూడా పెట్టుకుని ఉంటే ఇంకా బాగా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఈ భక్తి చిత్రంలో ఇటువంటి సన్నివేశం ఎందుకు పెట్టారు అంటే యూత్ఫుల్ ని అట్రాక్ట్ చేయడానికి, ఇంకో వర్గం ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి ఆయన పెట్టాడు అనిపించింది. తప్పితే అవసరం లేకుండా ఈ సీన్లు, ఈ సాంగ్స్ పెట్టడం మాత్రమే సినిమాకి మైనస్ పాయింట్. మిగతాదంతా చాలా వరకు ప్లస్ పాయింట్ అనిపించింది. ప్రభాస్ అసలు ఇంతమంది జనాలు ఏడున్నారంటే ప్రభాసే కదా కారణం. జనరల్ గా మంచు విష్ణు సినిమాలు మనం ఏ రోజు చూసుకున్నా సరే ముందు రోజు బుక్ మై షోను, పేటిఎం ఏది ఓపెన్ చేసినా అన్ని పచ్చడి పొలాలు. ఒక
కేవలం 10-20 టికెట్లు కనపడే తప్పితే ఎక్కడ కూడా ఒక 10-20 టికెట్స్ మించి ఫస్ట్ డే కూడా మంచు విష్ణుకి ఎప్పుడు బుక్ అయ్యే కాదు. అటువంటిది ఇప్పుడు హాల్ ఫుల్ అయిందంటే కేవలం ప్రభాస్ వల్లే కదా. ప్రభాస్ ఈ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ మాత్రం ఉపయోగపడ్డాడు. రేపు నుంచి అయితే 10,000 కోట్లు కొడుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్. దమ్ముంటే ప్రభాస్ అన్న తప్పు ఎవడన్నా ఆపినట్టు నా కొడకల్లారా నరికేస్తారు రే. మంచు విష్ణు అన్న జోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ జోలు కానీ ఎవడన్నా ట్రోల్ చేస్తే నరుకుతా. నీ ఎవరు రక్తపాతమే నా కొడకల్లారా. సినిమా అయితే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఎవడు ఆపడానికి వీల్లేదు. సినిమా టికెట్లు కానీ రేట్లు తగ్గియండి. మీరు కానీ మీ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సినిమా రేట్లు తగ్గియండి. రేట్లు తగ్గిస్తే బెటరు. సినిమా అయితే బాగానే ఉంది. సినిమా పరంగా బాగానే ఉంది. సినిమా చూసి చెప్తున్నా. ఆయన ఫ్యానే కాదు నేను, రామ్ చరణ్ ఫ్యాన్. నేను రామ్ చరణ్ మా దేవుడు. మెగాస్టార్ ఫ్యామిలీ మేము ఈ మంచు విష్ణు అన్న కోసం వచ్చాము. విష్ణు అన్న మీరు సినిమా బ్లాక్ బస్టర్ చేశారన్నా. మొత్తం రక్తపాతమే. భక్తి కూడా ఉంది. జస్ట్ లాస్ట్ లో ఐమాక్స్ వచ్చేసరికి చాలా భక్తి అనేది ఉంది. ఆ నాన్న ప్రేమ ఉంది. అందులో చాలా ఉన్నాయి. కానీ మోహన్ బాబు గారు మీరు యాక్టింగ్ పరంగా సూపర్ చేశారు. మీకు ఏది లేదన్నా 10,000 కోట్లు వస్తాయి. మీరు అక్కడ పెట్టింది 7,000 ఎకరాలే కానీ ఇక్కడ వచ్చిన 10,000 కోట్లు వస్తాయి. ఇది పక్క. ఎవరు థియేటర్ లో చాలా మంది నవ్వుతున్నారు. నవ్వే నా కొడుకులకి చెప్తున్నా, ఎవరు ట్రోల్ చేయకండి మంచు విష్ణు అన్న ఫ్యామిలీని. ఇప్పుడే విష్ణు అన్న వచ్చిండు. మంచు విష్ణు అన్న మీ ఫ్యామిలీలోకి తీసుకోండి. విష్ణు అన్న మీ మనోజన గాని అందరు కూడా మీరు ఫ్యామిలీలోకి తీసుకోండి. ఆయన మీ మనిషి అందరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఈ సినిమాని చూడడానికి ఎందుకు వచ్చానంటే ఏదో ఉంటుందని. కానీ సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. ఎందుకంటే చాలా పరిస్థితులలో కూడా ఈ సినిమాకి వచ్చామంటే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. రొమాన్స్ పట్టించుకోకూడదు. ఓన్లీ భక్తి పరంగానే పట్టించుకోవాలి. రొమాన్స్ ఎవరు కావాలి. ఈ హిందుస్థాన్ లో పుట్టి ఈ సినిమా తీశారంటే ప్రతి ఒక్కరు భక్తి ప్రకారంగానే తీసుకోవాలి. రొమాన్సులు గిమాన్సులు పని రావు. అసలు వద్దు. అది మనం తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లోకి వెళ్ళి తీసేయండి బ్రో. మూవీలో తీస్తారంటే వాళ్ళు పని ఎవడో కానీ చేసిండు. అది తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తీసేసేసి సినిమాని మంచిగా క్వాలిటీగా మంచి పర్పస్ గా తీస్తారు సినిమాని. అలాగే తీస్తా ఉండండి. మీ ఫ్యామిలీలలో మోహన్ బాబు గారు ఇట్లాంటి సినిమాలు ఎన్నెన్నో తీయాలని కోరుకుంటున్నాను. శివయ్య తీసేశారు. మేబీ మంచు మనోజ్ చెప్పిన తర్వాత తీసేశారేమో మరి వాళ్ళు. మేబీ అన్నెసరీ రొమాన్స్. అది కూడా హీరోయిన్స్ అక్కడే ఉంది విష్ణుకి. ప్రభాస్ మనం చెప్పేవాళ్ళం కాదు. ప్రభాస్ యాక్టింగ్ ఆల్వేస్ కౌపులర్ ప్రభాస్. అవును ఫస్ట్ హాఫ్ లాగ్ అంతే. టు బి జెన్యూన్ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది కొంచెం. అది కొన్ని అన్నెసరీ కట్ చేసి సరిపోయేది. మూవీ జీరో అని కాదు బాగుంది. ఫస్ట్ హాఫ్ కట్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఎక్సలెంట్ ఉండేది మూవీ. బోర్ కొట్టేది కదా ఆవిడకి. విష్ణు యాక్టింగ్ బాగుంది. మోహన్ బాబు చాలా రోజులు మనం చూసాం. మళ్ళా మన ప్రభాస్ మెయిన్ మోరో ప్రభాస్. ఎండింగ్ కూడా మ్యూజిక్ బాగుంది. ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అవును అమీర్పేట నేను జెన్యున్ గా ఫీల్ అయింది. యాపిల్ పోర్ట్రేట్ లో తీసినారేమో అనుకున్నాం మేము జెన్యున్ గా. కొన్ని చేసి అట్లా ఉన్నాయి. ఓవరాల్ బాగున్నాయి. ఓకే చూడొచ్చు. నాట్ జీరో టమాటోస్ బాగానే ఉన్నాయి మూవీ. రొమాన్స్ పెట్టి హాఫ్ అన్ అవర్ డివోషన్ బెటర్. నాకు అక్కడ ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ చించేశారు. ఆయన ఎమోషన్స్, బీజిఎం, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్. అసలు స్టోరీ అంతా లాస్ట్ హాఫ్ అన్ అవరే ఉంటది. ఫస్ట్ హాఫ్ బాలేదు. చాలా లాగ్ ఉంది. రబ్బర్ బ్యాండ్ ఇలా లాగితే ఎంత లాగో అంత లాగ్. అలా ఏం లేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంది. దానికోసం అయితే చూడొచ్చు. మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం 2.5 hours భరిస్తారంటే చూడండి, లేదా చూడకండి. భరించాను. ఎక్స్పీరియన్స్. ఎవరు చించుకున్నారో ఒకసారి చూపించండి. లేదు అంతేం లేదు. నేనేం ఫ్యాన్ కాదు, అది ఏమీ కాదు. ఫస్ట్ హాఫ్ బాగాలేదు. సెకండ్ హాఫ్ బాగుంది. ప్రభాస్ కోసం చూడొచ్చు. లాస్ట్ లో విష్ణు గారు యాక్టింగ్ కోసం చూడొచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్. సెకండ్ హాఫ్ వల్లే యావరేజ్ అని చెప్పాను, లేదా ఫ్లాప్ అని చెప్పేదాన్ని. ఆయన వెళ్ళిపోయాక స్టోరీ ఉంటది. యాక్చువల్లీ ఆ లాస్ట్ కి ఆ కళ్ళు తీసేది అదంతా లాస్ట్ కే కదా ఉంటది. అంతకు మించి రొమాన్స్ అంతా అన్నెసరీగా అనిపించింది. మీరు డివోషనల్ మూవీ అన్నప్పుడు
2 hours డివోషన్ పెట్టి హాఫ్ అన్ అవర్ రొమాన్స్ పెడితే సరిపోద్ది. మీరు 2 hours రొమాన్స్ పెట్టి హాఫ్ అన్ అవర్ డివోషన్ పెట్టినందుకు ఐఎమ్ డిసప్పాయింటెడ్. చాలా లాగ్ అనిపించింది స్టోరీ. ప్రభాస్ ది బాగుంది, అక్షయ్ కుమార్ ది బాగుంది, విష్ణు గారిది బాగుంది. 5 minutes ఉంటారు, అంత ఎఫెక్టివ్ గా నాకైతే అనిపించలేదు. సాంగ్స్ శివుడు సాంగ్స్ బాగుంటాయి, గూస్ బంప్స్ వస్తాయి. రొమాన్స్ సాంగ్ ఒకటి ఉంటది, రోతలా ఉంటది. ఆవిడ లేకపోయినా సినిమా బానే ఉండేది. అసలు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగాలేదు. యావరేజ్. బీజిఎం అంత గూస్ బంప్స్ వచ్చేలాంటి బీజిఎం అయితే కాదు, కొడతారు అంతే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటది. నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సూపర్ చూడొచ్చు. అంటే ఫస్ట్ మొత్తం ఇంకా రొమాన్సే ఉంటది, ఏముండదు. సెకండ్ హాఫ్ చూడొచ్చు. 2.5 out of 5. కన్నప్ప ఈ సినిమా రకంగా కాకుండా వెండి తెర మీద కథల్లో మనం విన్న విధానానికి, కళ్ళతో చూసే విధానానికి కళ్ళు అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఒక భక్తుడికి ఒక దేవుడికి మధ్య వాస్తవంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ల ప్రకారం చూసుకుంటే గనక అన్ని యాక్టర్స్ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లకి మంచి జస్టిఫికేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్ మోహన్ లాల్ గారు, క్లైమాక్స్ ప్రభాస్ గారు, వీళ్ళైతే గనక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళే కరెక్ట్ గా సెట్ అవుతారు, వేరే వాళ్ళు ఎవరు ఊహించుకోలేరు అన్నట్టుగా ఒక మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు బీజిఎం తో పాటు కథకు బ్యాక్ బోన్ గా మంచు విష్ణు గారు 1 man షో అని చెప్పచ్చు. ఇప్పుడు స్ట్రైట్ మనము ఏదైనా రివీల్ చేస్తే ఆడియన్స్ దాన్ని అడాప్ట్ చేసుకోలేరు. సో ఆ గూడెన్ నేపథ్యం కానీ ఆ తెగల నేపథ్యంలో కానీ 2 generations అర్జునుడు, తిమ్మడు, కన్నప్ప ఎలా అనేది రన్ టైం తగ్గట్టుగా మహాభారతం సీరియల్ అనేది చిన్నప్పుడు చూసి బాగా ఉండేది, బాగుంది. బట్ అలాంటి డైరెక్టర్ రుద్ర అనే క్యారెక్టర్ లో ప్రభాస్ ని ఇంట్రడక్షన్ చేశారు. ఈ రోజుల్లో డైరెక్ట్ దేవుడే ప్రత్యక్షమయ్యి నీకేం కావాలంటే నువ్వు ఎవరని అడిగే రోజులలో అలాంటి ఒక మూర్ఖుణ్ణి భక్తి రకంగా ఎలా ఫాలోఅప్ చేశారన్న క్యూర్ రోల్ అనేది చాలా అద్భుతంగా ప్రభాస్ గారు మోటివేషన్ వేరు, మెమరబుల్ గా చూపించేది వేరు. మెమరబుల్ గా అయితే కనుక చాలా బాగుంది మూవీ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. కాకపోతే ఈ రోజు కన్నప్ప ఫ్యాన్. కన్నప్ప అంటే ఎవరో తెలుసా? ఒక గిరిజనుడు కండ్లతోటి చూస్తున్న పరమ శివుడు. అర్థమైందా? పరమ శివునికి ఆయన కంటిని దానం చేసిండు అంటే ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు లేడు అని చాలా మంది అంటారు. అలాంటి వాళ్లకు ఈ సినిమా చెంపపెట్టు లాంటిది. ఒకరు చెప్తున్నా, ప్రభాస్ అన్న కోసమే ఈ మూవీ చూసిన, కానీ తర్వాత విష్ణు అన్న యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా. ప్రభాస్ అన్న ఒక డైలాగ్ చెప్తాడు, ఏంటి తెలుసా? ఈ పెద్దోళ్ళందరికి నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు, అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నాడు చూడు. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొకటి, మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన. ఇంకోటి మంచు విష్ణన్న, వాళ్ళు కల్మాసమేరు కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసూడిగా మాట్లాడే తత్వం. అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి చేస్తున్నారు కదా. ఈ సినిమా కన్నప్ప చూడుది, చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా? చూడుది. సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడరా పై తెలుస్తుంది. ధర్మం గురించి చెప్పడం కాదు, మూవీ చూడండి. ప్రభాస్ అన్నని చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్ననే చెప్తున్నా బరాబర్. ప్రభాస్ అన్న ఉన్నందుకే ఈ సినిమా హిట్ అండ్ బంపర్ హిట్. 1000 కోట్లు కొడతాదా లేదా అనేది నాకు తెలియదు. ఈ రోజు ఓపెనింగ్ 200 కోట్లు పక్కా కొడతాదని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, ఏమన్నా 1,00,000 కోట్లు అవన్నీ ఒక మూవీకి 1,00,000 కోట్లు ఎడ రాలే. మంచు విష్ణు అన్న అసలు బ్రో దండం బ్రో. మంచు విష్ణుకి సినిమా లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అనుకుని వచ్చాం బ్రో, ఎడుకొచ్చేటప్పుడు సినిమా ఫ్యాన్ అయిపోయారు బ్రో. మంచు విష్ణు అన్న ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు బ్రో. 200 కోట్లు తీశారు బ్రో.
బ్రో దయచేసి సినిమా సపోర్ట్ చేయండి. ట్రోల్ చేయద్దు ఎవరు బ్రో అంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో. సినిమా చూస్తారా కదా బ్రో తెలిసేది. అన్న యాక్టింగ్ చేంజ్ చేసాడు బ్రో, చచ్చిపోయాడు బ్రో. ఫస్ట్ హాఫ్ లో అన్ని అవి బ్రో, సెకండ్ హాఫ్ లో అన్న నీదయ్యని చివయ్యా అంటారు బ్రో. అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. లాస్ట్ లో కన్ను తీసి పెడతారు బ్రో సామికి. అసలు సీన్ లో బ్రో విఎఫ్ఎక్స్ సూపర్ బ్రో. ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధపడినందుకు సినిమా సూపర్ డూపర్ హిట్. ప్రభాస్ అన్న 30 నిమిషాలు ఉంటారు బ్రో. ఒకటి డైలాగ్ ఓ డైలాగ్ అంటారు బ్రో. అది డైలాగ్ తల ఉండాలే పిచ్చిగా మాట్లాడతారు మధ్యలో అంటారు బ్రో. సూపర్ బ్రో అసలు సినిమా. ప్రభాస్ అన్న సినిమా కోసం ఏమైనా చేస్తాడు బ్రో, ఫ్రీగా చేశాడు. అది అన్న స్థాయి బ్రో. కలెక్షన్ అవి తెలియదు బ్రో. 150 రూపాయలు పెట్టిపోయాను. అక్కడ వెళ్ళాను. ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. అక్కడ వెళ్ళా శ్రీరాములు థియేటర్ దగ్గర ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. సూపర్ బ్రో, సూపర్ బ్రో. ఏం చెప్పంటావు బ్రో? చెప్పు బ్రో, ఏం చెప్పంటావు బ్రో? రొమాన్స్ ఫస్ట్ హాఫ్ లో ఉంటది బ్రో. అసలు నీళ్ళలో అది 1976 లో వచ్చింది బ్రో. భర్త కన్నప్ప కృష్ణగా తీశారు. ఇది సెకండ్ వర్షన్ సినిమా. అసలు అప్డేట్ వర్షన్ సినిమా అన్నట్లు అనమాట. మంచిగా ఉన్నాయి అన్న. మంచన్నా ఎక్కడున్నావన్నా? ఒక్కసారన్నా అన్నా దయచేసి అన్న ఒక్కసారి కల్పించాడన్నా మీరు అన్న. సూపర్ సినిమా సూపర్ అన్న. ప్రభాస్ కోసం వచ్చారు అందరూ. ఎందుకు అంటారు ఈ జనరేషన్ పిల్లలకి హిస్టారికల్ ఫిల్మ్స్ నచ్చవా? అర్థం కావా? ఫస్ట్ ఆయన తీసి శ్రీరామ్ పెడితే బాగుంటది. బాగుంది. ప్రభాస్ రోల్ అంటే ఒక లెవెల్ లో తీసుకెళ్ళిపోయి సినిమా ఎక్స్ట్రాడినరీ. ఇక సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సినిమాని. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా మరి చూడవలసిన లేదు. చాలా గొప్పగా ఆకట్టుకుంది. ప్రభాస్ వచ్చినప్పుడు, మోహన్ బాబు గారు వచ్చినప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసాడు. సినిమా చాలా బాగుంది. అంటే నేను ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను. సినిమా నాకు బాగా నచ్చింది. ఇది మంచి ఫ్యామిలీ మీద. అలాగే అన్నా మూవీ యావరేజ్ కాదన్న, రియల్ గా చూపించాడు. ఉన్నట్టు అంటే ఒక భక్త కన్నప్ప శివుడి మీద పెట్టుకున్న ప్రేమ ఎలా పూజించాడు. ఫస్ట్ నాస్తికుడు ఉన్నప్పుడు తర్వాత ఎలా పూజించాడు అనేది సినిమా. కానీ లాస్ట్ క్లైమాక్స్ చూస్తే నాకే కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే మనకు పూర్వం తెలియదు కానీ ఎలా చూపించాడు అనేది మాత్రం ఉంది. సినిమా అయితే చించి పడిగాడు వేరే లేవు. రొమాన్స్ కోసం ఎందుకంటే సినిమా ఒక వర్గానికి ఒక తెగకి సంబంధించినప్పుడు చూపించారు తప్ప భక్తులు పడినప్పుడు అదేం చూపించలేదు. ఓవరాల్ గా 2 మ్యాచ్ అయ్యాడు సినిమాకి. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.75 వరకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఉంటాయి కదా కార్టూన్ సినిమాలు మనం చేసినంత గ్రాండియర్ గా కూడా లేవు. మూవీ పరంగా చూసుకుంటే కన్నప్ప మూవీ ఒకటి చెప్తున్నా. గ్రాఫిక్స్ ఎడిటింగ్ సరిగ్గా తీసుంటే నాకు కొద్ది గొప్ప నచ్చుతుంది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా కంగో మూవీ చూసినట్టు అనిపించింది. కంగో మూవీ చూసినట్టు అనిపించింది. ఆ స్కిల్స్ కానీ ఆ యుద్ధ భూమి అంతే అన్ని అక్కడే ఆ న్యూజిలాండ్ పార్క్ లో పడేటప్పుడు అందరినీ పట్టుకెళ్ళి అందులోనే కొట్టుకుని చచ్చేవారు. అందులోనే ఏదైనా ఆ రొమాన్స్ వరకు ఏదో పెట్టేది అన్న. మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు సాంగ్స్ 100 కోట్లు ఇచ్చచ్చు. కొట్టాడు. ప్రభాస్ ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. రుద్రాజ్ సాంగ్ అని తీస్తారు. నా సాంగ్ ఏంటంటే ఇంకా బాగుండు. బట్ ప్రభాస్ వచ్చిన కానించి 40 నిమిషాలు వేరే లెవెల్ అనిపించింది. సో ఓవరాల్ గా సినిమా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న. మైనస్ పాయింట్స్ అన్ని మైనస్ పాయింట్లు అంటే ఒక్కటే అన్న ప్లస్ ప్రభాస్ అలా ఆశ్చర్యం వచ్చారు. మైనస్ అంతా విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడి కోసం రాసుకున్నాడు. ఆడి చేసిన సినిమా ఆ డైరెక్టర్ ఆడిపోయారు కాకుండా మధ్య విష్ణు స్క్రీన్ ప్లే రాసుకుని సరిపోతారు. ఏ సినిమాలు చేస్తారా ఎంత మారా మీరు? ప్రభాస్ గారు కోసమే వస్తారు సినిమాకి. ప్రభాస్ కోసమే వస్తారు సినిమాకి. థ్యాంక్ యూ. 2 ముక్కలు. హీరోయిన్ ఎంట్రీ సూపర్. వెరీ 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 సూపర్. ఎక్స్ట్రాడినరీ. హీరోయిన్ కనిపిస్తుంది భయ్య. మంచి విష్ణుకి ఒక చిన్న చెరువుల నుంచి స్నానం చేసుకుంటూ వస్తుంది. ఏం బిగ్ని షాట్ లో వస్తుంది భయ్య. ఆ సీన్ లో చూసి విష్ణు పడిపోతాడు. సూపర్ సూపర్ సూపర్. స్టోరీ ఏముంది భయ్య? స్టోరీ లాగే ఏముంది భయ్య? ఓన్లీ గాడ్ మూవీ. స్టోరీ దేవుడు మూవీ అని చెప్పేసి మోసం చేస్తారు భయ్య. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ యాక్టింగ్ వెరీ సూపర్. బ్రో మూవీ అయితే ఏం బాలే భయ్య. ఒక ప్రభాస్ కాపాడాడు. నిజంగా చెప్తున్నా కదా. అస్సలు ఎంత రాత అంటే నిజంగా హైప్ చేద్దాం అనుకున్నాడు. బాహుబలి రేంజ్ లకు వెళ్దాం అనుకున్నాడు. కానీ బాహుబలి రేంజ్ లకు వెళ్ళలేకపోయాడు మనోడు. ప్రమోషన్స్ ఎంత ప్రమోషన్ చేస్తే ఏంటి భయ్యా? ఏం ప్రయోజనం ఏం లేదు దానికి.
ఒక్క మాటలో చెప్పాలంటే టేకింగ్ అంతా ఒక సీన్ ఉంటది భయ్య, పిల్లలందరూ కూర్చొని ఉంటారు, కూర్చొని ఉంటే ఏది చిత్తాడు గురించి చెప్పు అనగానే మొత్తం హైప్ లేపుతారు. ఎందుకు లేపుతారు హైప్? నేను ఏదో పొడి చేస్తా ఏదో చేసేస్తా అన్నట్టు పొడిస్తారు. అక్కడ ఏముండ అంత డొల్లా గ్రాఫిక్స్ భయ్యా. నాకు తెలిసి వాళ్ళు ఎవరైతే గ్రాఫిక్ ఉంటారో అమీర్పేటలో నేర్చుకొని ఉంటాడు భయ్యా. పక్క గ్రాఫిక్ మాత్రం అమీర్పేటలో నేర్చుకొని ఉంటాడు. ఇదైతే చెప్పగలుగుతాను. లెక్దమ్ నీకు చెప్పిన ఆ బ్యాక్గ్రౌండ్ వేరే లేదు. మొత్తం ఓవర్ యాక్షన్ ఉంది భయ్యా. మొత్తం భయ్యా ఓవరాల్ సినిమా అయితే నేనైతే ఇచ్చేది 1 ఇస్తా భయ్యా. 1 ఇస్తా నేను అంతే. 10 కి బ్రో పక్క. బ్రో విష్ణు లేదు బ్రో, అసలు యాక్టింగ్ ఏడుంది భయ్యా. విష్ణు 1 చేసి మొత్తం విష్ణు కూడా చాలా బాగా చేసాడు. బయట ఫేక్ న్యూస్ అన్ని పట్టించుకోకండి. సినిమా అయితే డేంజర్ ఉంది అసలు. ఒక్కసారి ఉంది అలా. ప్రభాస్ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ అన్నా. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే రుద్ర ఎవరు అనుకున్నా అంటే కాలభైరవుడు అనుకున్నాను, కానీ కాలభైరవుడు అనుకున్న రుద్రాని, కానీ కాదు, వేరే లెవెల్ ఇచ్చిండు ప్రభాస్ అయితే. ఆయన మాత్రం ఆయన వల్లనే ఈ క్రేజ్ అంతా, జనాలంతా ఆయన వల్లనే వచ్చింది.